అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇన్‌స్టంట్‌గా ఒక హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అంటే మనం వాడేదేందో ఒకే ఒక్క ఇంగ్రీడియెంటు బాదాం. ఈ బాదాం పెట్టి మనం ఎంత మంచిగా మన హెయిర్‌కి ఒక ఇన్‌స్టంట్ హెయిర్ డై చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి. చాలా చాలా ఈజీ మెథడ్. మన ఇంట్లోనే ఒక టచప్ చేసుకోవాలి అన్నప్పుడు ఇది మన ఇంట్లో చేసి పెట్టుకుంటే రెడీమేడ్‌గా ఒక బాక్స్‌లో మనం తీసి వాడుకోవచ్చు. దీనికి నేను తీసుకున్నవి జస్ట్ 9-10 బాదాం అండి. ఈ బాదాము మనకు జుట్టు నల్లదనమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఇస్తదండి. ఈ బాదాంని జస్ట్ 1 ఇంగ్రీడియెంట్ ఎట్లా చేసుకోవాలి ఇన్‌స్టంట్‌గా డై అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక బాండిల్ తీసుకున్నాను. ఎప్పుడు యాస్ యూజువల్ నేను వాడుతుంటాను గదా! ఐరన్ బాండిల్ అండి. అది పొయ్యి మీద పెట్టేశాను. కొంచెం బాండిల్ వేడి ఎక్కినాక ఈ 9-10 దాకా బాదాం పప్పు నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాదం పప్పుని బాగా నేను ఫ్రై చేస్తున్నానండి. అంటే ఈ ఫ్రై చేసేటప్పుడు ఇట్లా హెయిర్ ప్రిపరేషన్స్ హెయిర్‌కి సంబంధించిన ఏదైనా హెయిర్ డై అయినా, హెయిర్ ఆయిల్ అయినా, హెయిర్ డై ఆయిల్ అయినా ఏం ప్రిపేర్ చేసుకున్నా మీరు ఫస్టు మనం చేయాల్సిన పనేందంటే మనం ఎప్పుడు సన్న మంటలో పెట్టుకొని చేయాలండి. నిదానంగా గ్రాడ్యువల్‌గా మనకు ఆ బాదాము ఫ్రై చేసుకోవాలి. తొందరపడకూడదు యాక్చువల్‌గా. అప్పుడే మనకు కరెక్ట్ అయిన పదంలో కన్సిస్టెన్సీలో మనకు హెయిర్ డై అనేది దొరుకుతది. ఇప్పుడు నేను ఇలా ఇన్‌స్టంట్స్ చాలా వాడుతుంటానండి. చాలా ఇన్‌స్టంట్ హెయిర్ డై టచప్ చేసుకోడానికి హెయిర్ డై కూడా నేను వేస్తున్నాను మన ఛానల్‌లో. కంపల్సరీ చూడండి. బాగా ఉపయోగంగా ఉంటది మీరికి. చూడండి బాగా నల్లగా మారిపోతుంది. అంటే ఎప్పుడు మనం ఆపాలంటే బాదం నుంచి ఒక రకమైన ఆయిల్ లాగా వస్తది. అంటే నూనె వస్తదండి. మన గెంటిలో చూడండి అట్లా. ఇలా రావాలండి. అలా వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలా వచ్చినాక మంచిగా మనకు హెయిర్ డై దొరుకుతది. అప్పుడు వరకు మనము బాగా నిదానంగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయింది. అప్పుడు కూడా మనకు కొన్ని బాగా వేయించుకోలేదు మనము కొంచెం అట్టే ఉంది తొక్కు అంటే ఇంకొంచేపు కూడా ఉంచుకోవచ్చు. ఆ తొక్కంతా బాగా నల్లగా బాదం మొత్తం నల్లగా మారిపోవాలా అప్పటి వరకు మనము దాన్ని బాగా వేయించుకోవాలండి. చూడండి. ఇప్పుడు ఈ బాదాము అంత బాగా అట్లా అంటే గూడా బాగా పగిలిపోతుంది చూడండి. ఇట్లా ఉండాలి. ఇది మంచి కన్సిస్టెన్సీ. మనకు మంచిగా నల్లగా మారిపోవాలి అన్నీ. బ్రౌన్ కాకుండా నల్లగా మారిపోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఒకటే అండి. అందుకే కొంచెంసేపు పడతది. చూడండి బాగా నల్లగా మారిపోయింది గదా! ఇప్పుడు నల్లగా మారిపోయిన ఈ బాదాంని తీసుకొని మనము ఒక రోల్లో ఏసుకుంటున్నాను. ఏసుకొని బాగా దాన్ని బాగా పొడి చేయబోతున్నాను. ఇది మిక్సీలో కూడా ఏసుకోవచ్చు. మనకంత పౌడర్‌గా రాదండి. ఎందుకంటే ఈ బాదాంలో మామూలుగానే మనకు ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంటది దాంట్లో. అవి బయటకొస్తాయి కాబట్టి మనం ఇలా దంచుకున్నప్పుడైతే మరీ పౌడర్ కాకుండా కొంచెం ఆయిల్ కలిపినట్టు ఉంటదండి లైట్‌గా. చూడండి ఇంత మంచిగా మనము చేతిలోనే మనము బాగా దాన్ని పౌడర్‌లాగా చేపించుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా అతుక్కొని పోతుంది. చాలా నల్లగా వచ్చింది గదా! మన హెయిర్ డై. ఈ హెయిర్ డై అనేది ఇన్‌స్టంట్‌గా మనం వాడుకోవచ్చు. మన హెయిర్‌ని ఇమ్మీడియేట్‌గా టచప్ చేసుకోవచ్చు. బయట వెళ్తున్నాము అర్జెంట్ అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా న్యాచురల్ వేలో మన ఇంట్లోనే టచప్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా దాంట్లోనే ఒక ఆయిల్ ఉంటాయి కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ దాంట్లోనే ఉంటది కాబట్టి చాలా మంచిగా మనకు హెయిర్ డై అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ హెయిర్ డైని మనం ఎట్లా వాడాలి అనేది నేను చూపిస్తాను.
నేనిప్పుడు ఈ రోల్లో నుంచి మన హెయిర్ డైని బయటకి తీసుకుంటున్నాను. అంటే ఒక బౌల్‌లోకి మార్చుకోబోతున్నాను. చూడండి మన హెయిర్ డై ఎంత మంచిగా నేచురల్‌గా దాంట్లో ఉన్న నూనెతోనే మనకు మంచిగా హెయిర్ డై కన్సిస్టెన్సీ వచ్చేసింది గదా! చూడండి. ఇప్పుడు దీన్ని నేనొక చిన్న బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. అంటే ఇంత చాలా ఇంతే ఉంది. ఒక స్పూన్ లెక్కే ఉందంటే కంపల్సరీ సరిపోతదండి. మనం ఫుల్ హెయిర్‌కి, లాంగ్ హెయిర్‌కి చేయట్లేదు. ఇది జస్ట్ ఇన్‌స్టంట్ హెయిర్ డై మనం చిన్న చిన్న ముందుగుంటాయి గదా! నెత్తి మీద ఉన్న జుట్టు వరకే మనము టచప్ చేయబోతున్నాము. దీంతో పాటు నేను ఒకటి యాడ్ చేస్తున్నానండి. అదే విటమిన్ ఈ టాబ్లెటు. ఈ విటమిన్ ఈ టాబ్లెట్‌కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హెయిర్‌కి చాలా ఉపయోగపడతది. గ్రోత్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మన హెయిర్ డైయే కాకుండా మన హెయిర్ గ్రోత్ కూడా బానే ఉంటదండి. ఇప్పుడు విటమిన్ ఈ టాబ్లెట్ ఒకటి యాడ్ చేసి, ఒక బ్రష్ తీసి దాన్ని బాగా కలుపుకుంటున్నాను. ఈ బ్రష్ ఏంటంటున్నారా? నేను రెగ్యులర్‌గా హెయిర్ కోసం వాడుకున్న బ్రష్ ఇది. చిన్న చిన్న టచప్‌కి వాడుకుంటానండి. ఇప్పుడు చూడండి నా హెయిర్‌లో ఫ్రంట్‌లో లైట్‌గా తెల్ల వెంట్రుకలు అనేది ఉంది కదా! ఇది జస్ట్ టచప్ చూడండి. టచప్ కోసం ఇది తీసి అట్లా నేను వేసుకుంటానండి. సో, ఇట్లా నేను బాగా దువ్వేసి కొద్ది కొద్దిగా నా వెంట్రుకలు తీసి అంటే జుట్టు తీసి ఎక్కడెక్కడ తెల్ల వెంట్రుకలున్నాయో అక్కడ నేను అప్లై చేసుకుంటాను. చూడండి బెస్ట్ రిజల్ట్ నేను ఇమ్మీడియేట్‌గా చూపిస్తున్నాను. ఇప్పటికే లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను. అలాగే ఒక 60, 70 ఏళ్లున్న బామ్మలు కూడా ఇట్లా వాడుకోవచ్చండి. అసలు మీరు అప్లై చేసినట్టే తెలీదండి. డై అది నేచురల్‌గా మీ హెయిరు నల్లగా ఉంటది. ఎవరికీ తెలీదు. ఇది అప్లై చేసినాక ఒక దువ్వెన పెట్టి మంచిగా దువ్వుకోండి. ఎందుకంటే దాంట్లో ఎలాగైనా కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి గదా! అవి మన డ్రెస్ మీద పడకుండా బాగా దువ్వేసుకున్నామంటే బాగా అతుక్కొని పోతది. మన హెయిర్ డై అనేది జుట్టులో బాగా అంటుకుంటది కాబట్టి మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటది. చూడండి నేను ఇప్పుడే దువ్వేసి చూపిస్తున్నాను. ఇంత మంచిగా ఉంది గదా! అప్లై చేసినట్టే కనిపియదు. మరీ నేచురల్‌గా నల్లగా ఉంటది మన హెయిర్ అయితే. ఇదే అండి నేను టచప్ కోసం వాడుకున్న హెయిర్ డై. ఇన్‌స్టంట్ హెయిర్ డై. నేను చేసి ఎప్పుడు ఉంచుకుంటాను. బయట ఎళ్ళాలన్నప్పటికి సడెన్‌గా ఇది తీసి వేసుకొని నేనెళ్తాను. మీరు మామూలు నీళ్ళు పెట్టి కడిగితే అయితే గనక అస్సలు పోదు ఈ హెయిర్ డై. మీరు షాంపూ పెట్టి కడుక్కోవాలండి. చూడండి ఇప్పుడు నేను చేతిలో అప్లై చేసి కడిగి చూపిస్తాను. మామూలు వాటర్ పెట్టి మీరు కడిగితే అస్సలు పోదు. ఆ డస్ట్ పార్టికల్స్ వస్తున్నాయి కదా! ఈ డస్ట్ పార్టికల్స్ పోవాలా అన్నప్పటికే అందుకే మనము దువ్వుకోవాలని నేను చెప్తున్నాను. ఇదే అండి మన ఇన్‌స్టంట్ హెయిర్ డై నేచురల్‌గా మన ఇంట్లోనే ఒకే ఒక ఇంగ్రీడియంట్ పెట్టి మనము బాగా చేసుకున్నాం గదా! చాలా చాలా నేచురల్ గదా! మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇట్లాగా మీరు గూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీరికి ఎలా ఉందనేది కామెంట్‌లో కూడా మాకు చెప్పండి. అట్లాగే మన వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.